వెల్కమ్ టు డబుల్ షైన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టాడు. ఆయన ఎవరో కాదు, జోగి రమేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన మంత్రిగా పనిచేశాడు. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కుటుంబంపై ఈయన పలు విమర్శలు చేశారు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని జోగి రమేష్ పై ఆయనపై కేసు కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన పైన కేసులు కూడా పెట్టింది. అదే కాకుండా ఆయన ఏ చిన్న విషయంలో బయటపడినా ఆయనపై కేసులు పెట్టడానికి కూటమి ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఇప్పటికే అగ్రిగోల్డ్కు సంబంధించి ఆయన కొడుకుపై కేసులు పెట్టారు. ఆయన జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణకు రాష్ట్ర మంత్రి పార్థసారథి గారు పాల్గొన్నారు. ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరవడంతో అదే కార్యక్రమానికి జోగి రమేష్ గారు కూడా హాజరయ్యారు. అక్కడ ఆహ్వానితులు జోగి రమేష్ను స్టేజి పైకి పిలిచారు. ఈయన్ను మంత్రి గారిని కూడా స్టేజ్ పైకి పిలిచారు. వీళ్ళిద్దరు కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్, కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నది పార్థసారథి గారు. ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. జోగి రమేష్తో కలిసి రాష్ట్ర మంత్రి వేదిక పంచుకోవడంతో విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, స్వయాన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు దీనిపై చర్చించడం జరిగింది. వెంటనే ఆ వేదికపై పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన సీరియస్గా మాట్లాడారు. వెంటనే ఆ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథితో పాటు మరో నాయకుడు క్షమాపణ చెప్పడం జరిగింది. అనుకోకుండా ఆ కార్యక్రమం జరిగింది. ఆయన వస్తాడని మాకు తెలియదు. ఆయనతో పాటు కూడా మమ్మల్ని స్టేజీ పైకి ఆహ్వానించడంతో కూర్చోవడం జరిగింది. ఇదంతా అనుకోకుండా జరిగిన పరిణామం. అంతేగాని ఆయన వస్తాడని తెలిసింటే మేము ఆ కార్యక్రమానికి వెళ్ళే వాళ్ళం కాదు అని నాయకులు నారా లోకేష్ బాబుకు వివరణ ఇచ్చుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన జోగి రమేష్తో కలిసి మీరు ఎలా వేదిక పంచుకుంటారు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా, పలువురు నాయకులు విమర్శలు చేయడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో ఈ అంశంపై చర్చ జరిగింది. జోగి రమేష్ గారు చిచ్చు పెట్టారు. దీంతో ఇప్పుడు ఇంకా అది గందరగోళంగానే ఉంది తెలుగుదేశం పార్టీలో. మరి వాళ్ళు క్షమాపణ చెప్పారు కాబట్టి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏమైనా ఇకనైనా ఎలాంటి ట్రోల్స్ చేయకుండా వదిలేస్తారా, లేకపోతే ఇంకా ట్రోల్స్ చేస్తారా? ఇక్కడ మెయిన్ ఏంటంటే, ప్రస్తుత గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. గతంలో ఎప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఎన్నికలు వస్తాయనగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. వెంటనే ఆయనకు ఎమ్మెల్యే సీటు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. ఆయన అదృష్టం బాగుంది. ఆయన గెలవడంతో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అంత బాగా తెలుగుదేశం పార్టీ మీకు ప్రాధాన్యత ఇస్తే మీరు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎలా కలుస్తారు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఇంకా మీకు తగ్గలేదా అన్న రీతిలో తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు, పలువురు నాయకులు కోపగించుకున్నారు. దీంతో ఆయన తగ్గాల్సి వచ్చింది. మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టాడు. ఇది మాత్రం గ్యారంటీ.
ఇప్పటికైతే ఆయన క్షమాపణ చెప్పాడు కాబట్టి లోకేష్ బాబు గారు కూడా అందుకు ఓకే అన్నట్లు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా దీనిపై ఏమైనా చర్చ జరుగుతుందా? గతంలో తెలుగుదేశం పార్టీలోకి జోగి రమేష్ వెళ్తున్నాడనే ప్రచారం కూడా సాగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు రావద్దన్నారని ఇలా చాలా జరిగింది. తర్వాత ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయేది లేదని. ఇప్పుడు ఆయన పెట్టిన చిచ్చు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చర్చగా సాగుతుంది.